ఈ సందర్భంగా నేను చెప్తున్నాను సార్, ఏదన్నా వేరే గవర్నమెంట్ వస్తే వాయిస్ అందరూ రికార్డ్ చేసుకోవాలి. నేను మీ ద్వారా కూడా చెప్తున్నాను, ఇది రికార్డ్ అవుతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్, టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే కొట్లాడి కూర్చొని దగ్గరుండి ఫ్రెష్ గా మంచి టైం ఇచ్చి టెట్ తో పాటు డిఎస్సి నిర్వహించేసే బాధ్యత నాది. అని ఇంకా పోస్ట్ పెంచి మెగా డిఎస్సి తోనే తెలంగాణలో లాగానే రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇచ్చి నిర్వహింపజేసే బాధ్యత నాది. చాలా స్పష్టంగా చెప్తున్నాను. లోకేష్ అన్న దృష్టికి తీసుకెళ్లాను. నా పరిధిలో నేను ఒక ఉద్యమకారుడిగా, ఒక జేఏసీ కన్వీనర్ గా నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాను, నిరుద్యోగుల పక్షాన పోరాడాను, డిఎస్సి అభ్యర్థుల కోసం కొట్లాడాను. కాబట్టి నాతో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా నేను వాళ్ళతో నేను చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా రివైజ్డ్ నోటిఫికేషన్